జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి అష్టైశ్వర్యాలు సకల సంపదను ప్రసాదించి శ్రీ వారాహిదేవి నవరాత్రులు ఎంతో మంది ఎదురు చూస్తే ఈ వారాహిదేవి నవరాత్రుల గురించి సంపూర్ణ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం రాగానే శక్తి ఉపాసకులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూసే పవిత్రమైన రోజుల్లో ఒకటి శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు. ఈ నవరాత్రులు సాధారణంగా అందరికీ తెలిసిన శరన్నవరాత్రులా కాకుండా రహస్యంగా అంతర్ముఖంగా తాంత్రిక సాంప్రదాయాల్లో ఆచరించి మహా పవిత్రమైన రోజులు. అయితే వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎందుకు వీటిని గుప్త నవరాత్రులు అంటారు, వారాహిదేవి అసలు ఎవరు, ఈ 9 రోజులు ఎలా పూజించాలి, ఇంట్లో ఈ అమ్మవారి పూజ చేయవచ్చా, ఉద్యాపన లేదా ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, 9 రోజులు చెయ్యకపోతే ఏం చేయాలి, ఈ రోజు ఈ వీడియోలో వారాహిదేవి నవరాత్రుల గురించి సంపూర్ణ వివరాలను తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత డివోషనల్ ఛానల్ కి స్వాగతం. అందరూ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి వారాహిదేవి నమః అని కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వారాహిదేవి అనుగ్రహం కోసం జై వారాహిదేవి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. 2020 సంవత్సరంలో ఆషాఢ గుప్త నవరాత్రులు జూలై 15 బుధవారం నుండి ప్రారంభమై జూలై 23 గురువారం వరకు కొనసాగుతాయి. ఈ 9 రోజులు ఆదిపరాశక్తి యొక్క వివిధ శక్తి స్వరూపాలను ఆరాధించే విశేషమైన కాలంగా భావిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అని అంటారండి. సంవత్సరంలో మనకి ప్రధానంగా 4 నవరాత్రులు వస్తాయి. వసంత నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు అని కూడా అంటారు. వీటిని శారదాదేవి నవరాత్రులు మాఘమాసంలో వస్తాయండి. శ్యామలాదేవి నవరాత్రులు అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు, వీటిని వారాహి నవరాత్రులు అంటారు. ఆశ్వీజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రులు, ఇవి దుర్గాదేవి నవరాత్రులు అండి. చాలా మందికి తెలుసు. అయితే చాలా మందిలో కొంతమందికి తెలిసిన ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయండి. వీటిని గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు అని కూడా అంటారు. వీటిలో మాఘమాసంలో వచ్చే శారదాదేవి నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. అయితే గుప్త నవరాత్రులని ఎందుకంటారండి అంటే, గుప్త అంటే రహస్యం లేదా అంతర్గతమైనది. పూర్వకాలంలో మహర్షులు, యోగులు, తాంత్రిక ఉపాసకులు 9 రోజుల్లో తమ సాధనాలను బహిరంగ కాకుండా రహస్యంగా చేసేవారట. అంతేకాదు ఈ సమయంలో చేసే జపం, ధ్యానం, దేవి ఉపాసన చాలా వేగంగా ఫలిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే వీటిని గుప్త నవరాత్రులని అంటారండి. అయితే అసలు వారాహిదేవి ఎవరండి? ఈ దేవి ఎవరు అని అంటే, శ్రీ వారాహిదేవి ఆదిపరాశక్తి యొక్క ఉగ్ర కరుణామయ రూపం. ఆమె శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క సేనాధిపతి, శ్రీచక్రాన్ని రక్షించే దండనాయకి. సప్త మాతృకలలో ఒకరైన వారాహిదేవి శ్రీ మహావిష్ణువు వరాహ అవతార శక్తి స్వరూపిణిగా భావించబడుతుంది. ఆమె ముఖం వరాహం అంటే పంది ఆకారంలో ఉండడం వలన ఆమెకు వారాహి అనే పేరు వచ్చింది. ఆమె చేతుల్లో దండం, ఖడ్గం, హలం, ముసలం వంటి ఆయుధాలు ఉంటాయి. భక్తులను రక్షించడం, శత్రువులను అణిచివేయడం, దుష్ట శక్తులను తొలగించడం, ధైర్యాన్ని పెంచడం ఆమె ప్రధాన లక్షణాలు. అయితే ఏమిటండి ఈ దేవిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు అంటే, శాస్త్ర ప్రకారం శత్రు బాధలు తగ్గుతాయి, కోర్టు కేసులు, వివాదాలలో అనుకూలత లభిస్తుంది, దృష్టి దోషం, నెగిటివ్ ఎనర్జీ తొలగుతుందని విశ్వాసం, ఉద్యోగం, వ్యాపారంలో అడ్డంకులు తగ్గుతాయి, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, భయం, ఆందోళన తగ్గి ధైర్యం పెరుగుతుంది, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే ఎలాంటి వారు పూజించాలండి వారాహిదేవిని అంటే, ఎవరైనా పూజించవచ్చండి. ముఖ్యంగా తరచుగా ఆటంకాలు ఎదుర్కొనేవారు, శత్రుబాధలు ఉన్నవారు, కోర్టు వ్యవహారాలు ఉన్నవారు, వ్యాపార నష్టాలు ఎదుర్కొంటున్నవారు, భయం, మానసిక అశాంతితో బాధపడేవారు, కుటుంబంలో తరచు కలహాలు జరిగేవారు, ఇలాంటి వారు భక్తితో వారాహిదేవిని ఆరాధించవచ్చు. ఇంట్లో ఈ అమ్మవారిని పూజించవచ్చా అండి అంటే, అవునండి, పూజించవచ్చు. సాధారణ భక్తులు ఇంట్లో సాత్విక పద్ధతిలో వారాహిదేవిని పూజించవచ్చండి. దేవి చిత్రం లేదా విగ్రహాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచి దీపారాధన చేసి పసుపు, కుంకుమ, ఎర్రని పూలు, పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం సమర్పించి భక్తితో ప్రార్థించాలి. తాంత్రిక పూజలు లేదా రహస్య సాధనాలు ఇంట్లో చెయ్యకూడదు. అమ్మవారిని పూజించాలి అనుకున్నవారు ఇంట్లో శాంత స్వరూపంగా, శాంతంగా ఉన్న అమ్మవారి ఫోటో ఉంచుకొని రోజు నిత్యం పూజ చేయవచ్చు.
9 రోజులు ఎలా పూజించాలండి అంటే, ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. దేవి ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఓం ఐం గ్లౌం ఐం వరాహే నమః. ఓం ఐం గ్లౌం ఐం వరాహే నమః అనే ఈ మంత్రాన్ని కనీసం 11 లేదా 21 లేదా 108 సార్లు జపించవచ్చు. తరువాత శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి లేదా లలిత సహస్రనామం, దేవి ఖడ్గమాల, దుర్గా సప్తసతిలోని అర్ఘల స్తోత్రం లేదా కవచం చదవచ్చు. చదవటం రాదు అనుకుంటే వినవచ్చండి. నైవేద్యంగా పులిహోర, పాయసం, పాలు, పండ్లు, చక్కెర పొంగలి, పెరుగన్నం వంటి సాత్విక ఆహారాలు సమర్పించవచ్చు. అయితే మీ అందరికీ ఉండే సందేహం, 9 రోజులు చేయలేకపోతే ఏం చేయాలండి అని అడుగుతారు కదా. ప్రతి ఒక్కరికి 9 రోజులు పూర్తి పూజ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు మొదటి రోజు సంకల్పం చేసి చివరి రోజు ప్రత్యేక పూజ చేయవచ్చు. లేదా మంగళవారం, శుక్రవారం లేదా అష్టమి రోజు, పంచమి రోజు మాత్రమే భక్తితో పూజ చేసిన దేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ 9 రోజుల్లో ఒక రోజైనా పూజ చేయడానికి ప్రయత్నించండి. భక్తి ముఖ్యమే కానీ ఆర్భాటాలు కాదండి. అయితే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలండి అంటే, ఉద్వాసన లేదా ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి అంటే, నవరాత్రుల చివరి రోజు అయిన నవమి రోజు మీ సంకల్పం పూర్తయిన రోజున దేవికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అనయా పూజయ శ్రీ వారాహి దేవి పరదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు అని ప్రార్థించి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి క్షమాపణ ప్రార్థన చేయాలి. అంటే ఈ పూజలో తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసుంటే మన్నించు తల్లి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఈ నవరాత్రి పూజ చేసేలా నువ్వే దయ చూపాలి అని చెప్పి అమ్మవారి పీఠాన్ని కలశం పెట్టుంటే కలశాన్ని కదపాలండి. దీన్నే ఉద్వాసన లేదా ఉద్యాపన అంటారు. ఈ నవరాత్రులలో దేవి నామస్మరణ, లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సప్తసతి పఠనం, అన్నదానం, గోసేవ, తులసి ముందు లేదా దేవాలయంలో దీపారాధన చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం చాలా మంచివండి. మీరు పూజ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. మీరు పూజ చేస్తూ ఇవన్నీ చేస్తే కనుక అతి శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. శ్రీ వారాహి దేవి కేవలం ఉగ్రస్వరూపిణి మాత్రమే కాదు, ఆమె తన భక్తులను కాపాడే దయామయ తల్లి కూడా. ఈ ఆషాఢ గుప్త నవరాత్రులలో భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో అమ్మవారిని ఆరాధిస్తే మన జీవితంలో అడ్డంకులు తొలగి ధైర్యం, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్రమైన నవరాత్రులలో ఓం ఐం గ్లౌం ఐం వారాహే నమః అనే ఈ దివ్య మంత్రాన్ని జపిస్తూ అమ్మవారి కృపకు పాత్రులవుదాం. జై శ్రీ వారాహి మాత. ఈ వీడియో మీకు నచ్చితే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వారాహి దేవి గురించి కానీ, వారాహి నవరాత్రుల గురించి కానీ, పూజ గురించి కానీ ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి. వారాహిదేవి గుప్త నవరాత్రులలో పాటించవలసిన నియమాలు, అమ్మవారి అనుగ్రహ సంకేతాలు, అరుణ పొందే మార్గాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.